కాలం మారుతున్నా వరకట్నం కోసం వేధించేవారు మాత్రం మారడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వరకట్నం వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతురాలు సిద్ధేశ్వరి తన సొంత మరిది లైంగిక వేధింపులకు పాల్పడేవాడిని పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు తాజాగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాంబాగ్లో 6 నెలల వివాహిత సిద్ధేశ్వరి అత్తగారి వేధింపులకు బలైపోయింది. 10 లక్షలు కట్నం ఇచ్చినా అదనపు కట్నం ఇవ్వాలని వారి వేధింపులకు విసిగిపోయిన సిద్ధేశ్వరి కఠిన నిర్ణయం తీసుకుంది. అదనపు 5 లక్షల కట్నం మరియు 10 తులాల బంగారం ఇవ్వాలని వేధించడంతో సిద్ధేశ్వరి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేటట్టు చేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లిలో మేము 8 తులాల బంగారం 10 లక్షల కట్నం ఇచ్చినాము ఆమెకు. మళ్ళీ ఇంకా రేపు మొన్న దీపావళికి ఇల్లు కడతాం అన్నరాలు. ఇల్లు కడతాం 5 తులాల బంగారము 5 లక్షలు ఇమ్మన్నారు. మేము సోయలు అమ్మేసి ఇస్తాము, కొంచెం ఓపిక పట్టండి అన్నాం మేము. అయితే సరే అని దీపావళికి 30,000 ఇచ్చినాము. భర్తకు 10,000 అకౌంట్లో కొట్టినాము. మామకు 20,000 చేతికి ఇచ్చినాం మేము పైసలు. మా బిడ్డకి ఏం చేయకండి, మేము శుక్రవారం వచ్చి మేము ఏమన్నా చేసుకొని తీసుకెళ్తామని చెప్పినాము. రేపు ఒకటే రోజు టైం ఇవ్వండి అన్నాం మేము ఆమెకు. నాకు ఒకటే మేనగోడలు, మరిది ఆమె ఒక్కమేని ఇంట్లో ఉంటే వాళ్ళ మరిది పోయి ఆమెకు టచ్ చేస్తుండే అంట. ఆమె వినిపించుకోలేదు. వాళ్ళ ఆడబిడ్డ వచ్చి అన్నదంట, నువ్వు మంచిది కావు, నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు, నీకు పిల్లలు పుట్టలేరు, నువ్వు చచ్చిపోతావు అని ఆడపిల్ల అన్నది. అత్తమ్మ ఏమంటుంది, నువ్వు ఉండి ఏమో నీకు పిల్లలు పుట్టకొచ్చినావు, బస్ట్ కాలుదాని ఉన్నావు, నువ్వు ఏం కట్నం తీసుకురాలేవు, కట్నం తీసుకొస్తే నా ఇంటికి రాలేకుంటే నీ ప్రాణం ఉంచా అని అత్తాలకు టార్చర్ చేసింది. దీపావళికి వచ్చి మాకు ఏమైనా కోడలు మాకు ఇంటికి వచ్చి మొత్తం చెప్తే అమ్మ నువ్వు పో, నేను శుక్రవారం వస్తాము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం అక్కడ వచ్చి అని నేను చెప్పిన. ఆయన కూడా వాళ్ళు వినిపించుకోలేరు. మా మేనగోళ్ళకు అత్త మామ వాళ్ళ ఆడపడుచు మొగోడు అందరు టార్చర్ ఇచ్చి ఈరోజు ప్రాణం తీరేసారు. ఎంత మంది ఈరోజు ప్రాణం తింటారు ఆడబిడ్డలకు అనేది రక్షణ లేదా? ఈరోజు ఒక్క బిడ్డ మాకు 21 సంవత్సరాలు అంత బాధనం చేసేసిండ్రు. ఈరోజు ఎటు పోవాలా మేము? ఇప్పుడు ఆడబిడ్డని మేము ఎక్కడ లెంకలా? ఈ న్యాయస్థానం ఎందుకోసం ఉంది? ఈ న్యాయస్థానాన్ని వీళ్ళు పరిగణన తీసుకొని ఆమెకు న్యాయం చేయాలని మేము జోడించి చేస్తున్నాం. ఎక్కడ ఉన్నాడో మన గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి ఇది తీసుకొని పరిగణలోకి తీసుకొని ఆమెకు న్యాయం చేయాలని ఆయనకు జోడించి చెప్తున్నాము. ఈరోజు గృహస్థ చట్టం కింద కట్నం కింద చాలా వేధింపులు చేసిండ్రు. ఆమెకు ఎంత కట్నం ఇచ్చినా మళ్ళీ ఏమంటే వాళ్ళకి ఆస్తి ఉండాలి కదా, ఆయన ఇస్తామన్నా కానీ ఓపిక పట్టలేరు వాళ్ళు. మేము శుక్రవారం తీసుకొస్తాం, ఆయన ఆగన్నాం కూడా వచ్చేదాకా. అంటే ఆమె గురువారమే పంపినాం సార్. మొన్న రేపటికి వారం రోజులు అవుతుంది ఆమెకు బట్టలు చేసి పంపి 30,000 ఇచ్చినాం సార్ బట్టల కోసం. ఇంకా ఏం చెప్పాలా సార్? ఇప్పుడు మా మేనగోడల్ని అయిపోయా సార్. ఈరోజు అంత వాళ్ళకి న్యాయం చేసేట్లా చూడండి సార్ మీరు. అంతే. ఇప్పుడు మా కడుపు కాలిండ్రు సార్, మా కడుపు కాలి చేసిండ్రు వాళ్ళు. ఈరోజు ఆడపిల్లకి అనేది రక్షణ ఉండాలి, ఆడపిల్లకి అనేది ఒక గౌరవం తేవాలా సార్. ఎంతమంది బలి అయిపోతున్నారు మన తెలంగాణలో. ఒక ఆడపిల్ల అంటే ఎంత ఘోష. ఈరోజు తల్లిదండ్రులకు కడుపు కోత మూయించిండ్రు వాళ్ళు. ఈరోజు ఆ తల్లిదండ్రులు పోయి ఎక్కడ ఉండాలి? ఒక్కటే బిడ్డ సార్ ఆమెకు, 12 బిడ్డలు కూడా లేరు వాళ్ళకు. ఇది ఒక్కటి మీరు న్యాయం చేస్తే నేను చోటించి దొండం పెడతాకే మన రేవంత్ రెడ్డి గారికి.